నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదు, ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ హితవు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కితాబు. పోలీసులపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం, అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై నిరసన. ఆర్యపురం బ్యాంక్ ఎన్నికల్లో చల్లా ప్యానెల్ ఘన విజయం, అత్యధిక మెజారిటీ సాధించిన చైర్మన్ అభ్యర్థి శంకర్రావు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, గోదావరి వరద ఉధృతి పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, దేశం కోసం ఉందని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ, మనం 2029 ఎన్నికల్లో మరొకసారి తలపడదాం. అప్పటి వరకు పార్లమెంట్ మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదాం అని పేర్కొన్నారు. సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ పాయింట్లను చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేశారని చెప్పిన మోడీ ఇక రాజకీయాల నుంచి పార్టీలు బయటకు వచ్చి దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైందని ప్రధాని మోడీ అభివర్ణించారు. వచ్చే 5 ఏళ్లకు తమ నిర్దేశం చేసేదిగా ఈ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, వికసిత్ భారత్కు ఇది పునాది వేస్తుందని చెప్పారు. దాదాపు 60 ఏళ్ల తరువాత 3వసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 3వసారి కొలువుదీరిన తరువాత తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంట్ సోమవారం నుంచి సమావేశమైంది. ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయి. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. కాగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. మరొక వైపు బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది. भारत के लोकतंत्र की जो गौरव यात्रा है, उसमें ये एक महत्वपूर्ण पड़ाव के रूप में मैं देख रहा हूं. व्यक्तिगत रूप से मुझे भी, हमारे सभी साथियों को भी ये अत्यंत गर्व का विषय है कि करीब 60 साल के बाद कोई सरकार तीसरी बार वापस आए और तीसरी पारी का पहला बजट. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని కొనియాడారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్కు సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వాగతం పలికారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సోమవారం ఆయన శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, విభజన వల్ల ఏపీకి నష్టం కలిగింది. రాజధాని హైదరాబాద్ను కోల్పోయాం. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. మార్పు కావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉంది అని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి గవర్నర్ కరచాలనం చేశారు. దీనికి ముందు ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెదేపా తరపున సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, భాజపా తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. దీనికి వైకాపా నేతలు గైర్హాజరయ్యారు. ఈ నెల 26వ తేదీ వరకు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. Honorable Chairman, Andhra Pradesh State Legislative Council, Honorable Speaker,
Andhra Pradesh State Legislative Assembly, honorable members of the state legislature, I am immensely pleased to welcome and congratulate the newly elected honorable members of the state legislative assembly and members of the legislative council to this joint session of the state legislature being convened for the first time after the general elections 2024. I would like to take this opportunity to commend the Andhra people's active participation in the electoral process. Their inspiration for రాష్ట్ర అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకుని వారి చేతుల్లోని ప్లకార్డులను పోలీసులు చింపివేశారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు తీరుపై ఆయన మండిపడ్డారు. ప్లకార్డులు చింపే అధికారం ఎవరిచ్చారు? అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకో. పోలీసులు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నవారికి సలాం కొట్టడానికి కాదని మండిపడ్డారు. పోలీసు టోపీపై ఉన్న 3 సింహాలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉన్నాయని, నాయకులకు సలాం కొట్టడానికి కాదంటూ ఆగ్రహించారు. పోలీసు అధికారిని పేరు పెట్టు మరీ జగన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపేందుకు ప్లకార్డులతో వచ్చారు. అప్పుడే ఈ ఘటన జరిగింది. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ప్రతిష్టాత్మకంగా జరిగిన రాజమహేంద్రవరం ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్యానెల్ ఘన విజయం సాధించింది. చల్లా శంకర్రావు చైర్మన్ అభ్యర్థిగా మొత్తం 10 మంది సభ్యులు గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణకాంత్ ప్రకటించారు. ఎస్కేవిటి నుంచి ఆర్యపురం బ్యాంకు వరకు విజయ యాత్ర నిర్వహించారు. ఈ నెల 20న ఈ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ పోరులో కూటమి తరపున చల్లా ప్యానెల్, వైకాపా తరపున నందెపు శ్రీనివాస్ ప్యానెల్ బరిలో నిలిచారు. కౌంటింగ్ కోసం నగరంలోని ఎస్కేవిటి కళాశాలలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. బ్యాంకుకు సంబంధించి మొత్తం 74,585 మంది ఓటర్లు ఉండగా 18,876 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 13 బెంచ్లు ఏర్పాటు చేశారు. ప్రతి బెంచ్ వద్ద ఒక సూపర్వైజర్తో పాటు 2 అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ఉన్నారు. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. అర్ధరాత్రి సమయంలో విజేతలను ప్రకటించారు. రాజమహేంద్రవరం బ్యాంకు బ్రాంచ్కి సంబంధించి 10 మంది సభ్యుల ఎంపిక నిమిత్తం ఎన్నికలు జరిగాయి. వీరిలో చల్లా శంకర్రావు 10,005, కప్పల సూర్యప్రకాశరావు 9,838, పడాల శ్రీనివాసరావు 9,393, పిల్లి శ్యామ్ కుమార్ 9,309, ఎర్రమోతు ధర్మరాజు 9,065, బుడ్డిగ రవి కొండలరావు 8,886, యాళ్ల వెంకట్రావు 8,795, పోలాకి పరమేశ్వరరావు 8,730, ముగిది శ్రీనివాసరావు 8,703, ఎనుముల రంగారావు 8,568 ఓట్లతో విజయం సాధించారు. 1944 ఓట్లు తిరస్కరించారు. చల్లా డైరెక్టర్లను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు అభినందించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎవరిని ఎలా ఎక్కడ కొట్టాలో తమకు తెలుసునని, ఎవరి ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. చల్లా మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధిని చూసి ఖాతాదారులు తమకు ఓటేసి గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ఆర్యపురం బ్యాంకులో ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో కూటమి బెల్ట్
ఏర్పాటు చేశాం. అలాగే అవతల నుంచి కూడా ఒక బెల్ట్, దానికి పేరు లేదు, ఏదో పేరు పెట్టుకొని ముందుకు వచ్చారు. అయితే మా వెంటనే చెప్పాం, ఖచ్చితంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూటమి ఏ విధంగా ఘన విజయం సాధించిందో ఆ విధంగానే ఈ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీలతో విజయం సాధిస్తాం. టోటల్ బెల్ట్ 12 మంది కలిపి అని ఘంటాపదంగా చెప్పాం. ఎందుకంటే మా ప్లానింగు, మా విధి విధానాలు వేరే ఉంటాయి. అది ఎవరికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. నిన్న చాలామంది ఆతల బెల్ట్లో వాళ్ళు మీరు ఏం ప్లాన్ వేస్తున్నారు సార్, ఏదో వేసేస్తున్నారంటే మేమేం వేస్తాం సార్, పని చేస్తాం అంతే అని చెప్పాం. మేము ఎవరికి ఎలా కొట్టాలో అలా కొడతాను నేను. ఈరోజు ఇంత అఖండ విజయం చేకూర్చినందుకు ముందుగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, జనసేనలు అందరూ కూడా ఎంతో ఈ వారం రోజుల నుంచి మా ప్యానల్ని ఎట్లాగైనా నెగ్గించాలి, మొత్తం 12 మందిని నెగ్గించాలని ఆహర్నిశలు కృషి చేసి వాళ్ళ వార్డులో కూడా ఎంతో కృషి చేసి మాకు అఖండ విజయాన్ని సాధించారు. మా ప్యానల్ 12 మంది కూడా నెగ్గాం. హైయెస్ట్ మెజారిటీ నాకే వచ్చింది, 10,000 చిల్లర. మిగతా వాళ్ళు కూడా 500, 600, 1000 లోపే తేడా ఉంది. అందరూ కూడా 10 మందికి కూడా సమానంగానే వేశారు ఓటర్ వేసేటప్పుడు కూడా. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా సరిపల్లి విశ్వేశ్వర వరప్రసాద్ గారు చేసినటువంటి ఆర్యపురం ఫౌండర్ గారు అయినటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మరలా నాకు రెండోసారి చైర్మన్గా మిగతా మా డైరెక్టర్లందరికీ కూడా విజయాన్ని చేకూర్చున్నటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకి, రాయమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రేపు ఎల్లుండి మంగళవారం నాడు ఉదయం 12 గంటల నుంచి 1 గంటల లోపు ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. ఆ ఉత్సవానికి కూడా అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగువ రాష్ట్రాల్లో ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజ్ ఇప్పటికే మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, నగర ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి ఘాట్ల వద్దకు ఎవరూ రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన అనంతరం చందా సత్రంలో పునరావాస ప్రాంతాలను కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించారు. గోదావరి వరద ఉధృతి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జి లంకలో నివసిస్తున్న 175 కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రానికి తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. రిహాబిలిటేషన్ సెంటర్కు వచ్చే వారందరికీ మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లు పక్కాగా ఉండే విధంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అల్పాహారం, భోజన సౌకర్యం, వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి హెచ్చరిక జారీ చేశారని, రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరూ నదీ ప్రాంతానికి ఘాట్ల వద్దకు రావద్దని, సెల్ఫీ ఫోటోలను తీయవద్దని ప్రజలకు సూచించారు. ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, మున్సిపల్ అదనపు కమిషనర్ సత్యవాణి, ఇతర అధికారులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మెయిన్ రైల్వే స్టేషన్లో 1,50,00,000 రూపాయలతో చేపట్టిన ట్రాక్ ఆధునీకరణ పనులను అధికారులతో కలిసి రైల్వే అడ్వైజరీ కమిటీ మెంబర్లు సోమవారం పరిశీలించారు. ప్రజలకు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరగా తొందరగా చేస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్ అడ్వైజర్ కమిటీ మెంబర్స్ యానాపు యేసు, పివి సుబ్రహ్మణ్యం, బండి సత్యప్రసాద్, చింతపల్లి సతీష్, భోజీ హరిరాం, పి పరశురాం, రైల్వే విశ్రాంత అధికారి విశ్వనాథ్ శర్మ, చీఫ్ ఇన్స్పెక్టర్ వి శ్రీరాములు, సిటిఈ టి చంద్రమౌళి, ఎలక్ట్రికల్ ఎస్ఎస్ఈ సురేంద్ర, టెలికాం ఎస్ఎస్ఈ ఛాయాలక్ష్మి, ఎస్ఎస్ఈ పిఓ ఏ రవి, ఐఓడబ్ల్యూ వల్లి, ఐపీఎఫ్ ఆర్పీఎస్ సిద్ధయ్య,
ఏఎస్టీఈ సూర్యచంద్రరావు, రైల్వే స్టేషన్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొదటి ప్లాట్ఫామ్ మూసివేసి మిగతా ప్లాట్ఫామ్ల మీద రైలు వాగేలా చూస్తూ పనులు చేస్తున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆగస్టు మొదటి వారానికి పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే 4-5 ప్లాట్ఫాముల్లో షెల్టర్ 1 పూర్తిగా లేకపోవడాన్ని, అలాగే అక్కడ కోచ్ డిస్ప్లే బోర్డ్స్ లేవని అధికారుల దృష్టికి అడ్వైజరీ కమిటీ సభ్యులు తెచ్చారు. ఇప్పటికే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 4 and 5లో కూడా వీల్ చైర్స్ మూవ్ అవడానికి వీలుగా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే లాస్ట్ టైం మేము 4 months బ్యాక్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ బాగానే ఉంది. తర్వాత ఓన్లీ డిస్ప్లే బోర్డ్స్ మీదే కన్సర్న్డ్ అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది. అది కూడా వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పారు. 1వ నెంబర్ ప్లాట్ఫాము వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆగస్టు 1st వీక్కి కంప్లీట్ అవుతుందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో సోమవారం ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు చేరిన నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 11,36,311 క్యూసెక్ల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. గోదావరి డెల్టా కాలువకు 2,500 క్యూసెక్లు నీటిని విడిచిపెడుతున్నారు. నది గెజ్ లెవెల్ 12.80 అడుగులు ఉండగా పాండ్ లెవెల్ 14.57 మీటర్లుగా నమోదైంది. గోదావరి పుష్కరాల రేవు వద్ద 55 అడుగులను తాకుతూ నీటి మట్టం ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 48.40 అడుగులకు వరద నీటి మట్టం చేరుకోగా 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రభావంతో అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని చట్టి, రాయనపేట గ్రామాల నడుమ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో అంతర్రాష్ట్ర రాకపోకలు స్తంభించాయి. చింతూరు, విఆర్పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఎటపాక మండలం నందిగామ, మూరుమూరు గ్రామాల వద్ద ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో భద్రాచలం వైపు నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు ఆరోపణలు చేశారు. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యల వివరాలను జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకుంటే జగన్ మీద చర్యలు తీసుకునే అధికారం చట్టానికి ఉంటుంది. ప్రభుత్వం మీద ఎవరైనా టార్గెట్గా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చిన నెంబర్ చెప్పేస్తే చూస్తూ ఊరుకోవాలా? మైకు ఉందని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకోవాలి అని పేర్కొన్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే వైఎస్ జగన్ ఢిల్లీకి వెళుతున్నారన్నారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో శాంతి భద్రతలపై మేము ప్రవేశపెట్టే శ్వేతపత్రంపై జగన్ చర్చించగలరా? తప్పుడు ప్రచారం చేయడం జగన్కు అలవాటుగా మారింది. ప్రజలు ఇంకా తన మాట నమ్ముతారని జగన్ భ్రమిస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు మీద ఇంటి మీద జోగి రమేష్ దాడి చేశారు. జై జగన్ అనలేదని చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను పీక కోసి చంపేశారు. రోడ్డు మీద పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి టీడీపీ నేతలను వేధించడం కోసమే జగన్ పోలీసులను వాడుకున్నారని ఆరోపించింది. నెల రోజుల కాలంలో మేము ఎక్కడున్నా వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశామా అని హోంమంత్రి ప్రశ్నించారు. ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి.
యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఎస్, ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఏదైనా మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద? ఈరోజు ఎర్ర కాలువ వలన నిడదవోలు మండలం పరిధిలో ముంపునకు గురైన పలు గ్రామాలను పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, పునరావాస కేంద్రంలో ఆహారం అందించడం జరిగిందని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్వి రమణ నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్లు తెలియజేశారు. నిడదవోలు మండలంలో నందమూరి, అక్విడక్ట్, సెట్టిపేట, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్వి రమణ నాయక్ వివరాలు తెలియజేస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ అధికారి, తహసీల్దార్, ఇతర సమన్వయ అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించడం జరిగిందన్నారు. సెట్టిపేట గ్రామంలో నీట మునిగిన గృహాలను సందర్శించి వారందరినీ పునరావాస కేంద్రాలకు రావాలని కోరడం జరిగిందన్నారు. గ్రామంలోని సుమారు 500 మంది స్థానిక ఎంపీపీ స్కూలులో భోజన సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అనంతరం పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్లను పరిశీలన చేశారు. వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉంచి ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. మండల స్పెషల్ అధికారి ఏ దుర్గేష్ మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తం మత్స్యశాఖ 2 బోట్లు, ఫైర్ డిపార్ట్మెంట్ 1 బోటు సమకూర్చినట్లు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి తరపున అత్యధిక మెజారిటీతో చైర్మన్గా విజయ దుందిబి మోగించిన చల్లా శంకర్రావును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయానికి వెళ్లి చల్లా శంకర్రావుకి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. చల్లా నేతృత్వంలోని పాలకవర్గం ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును అన్ని విధాలుగా ప్రగతి పదంలోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. చల్లా విజయానికి కృషి చేసిన కూటమి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీడీపీ నాయకులు పిన్నింటి రవిశంకర్, తొరకల నిర్మల, మీసాల నాగమణి తదితరులు ఉన్నారు. గురు పూర్ణిమను పురస్కరించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవులు రవిశంకర్ యోగా సాధకులతో ప్రత్యేక ధ్యానం చేయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా బెంగళూరు ఆశ్రమం నుండి వచ్చిన కళా భాస్కర్ చే అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రాం స్థానిక కృష్ణానగర్లో విజయవంతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్పెషల్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రాంలో భారతదేశంలోని అన్ని చోట్ల నుంచి పాల్గొన్న సుమారు 8,000 మంది యోగా ధ్యాన సాధకులను ఉద్దేశించి ఆన్లైన్ ద్వారా గురుదేవులు రవిశంకర్ ప్రత్యేక ధ్యానం చేయించారు. ఆదివారం సాయంత్రం గురు పూర్ణిమ సందర్భంగా అడ్వాన్స్డ్ మెడిటేషన్ గురువులైన కళాభాస్కర్, స్థానిక గురువులు గంటి కామాక్షి, రామ్ కుమార్, నేరం వెంకట శ్రీనివాస్, ఏవి రమణ, నూకరాజు, అనంతలక్ష్మి, పద్మ, కన్నారావు, సూర్యలత, గంగరాజు ఇతర గురువుల సేవలను గుర్తు చేస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా అభివృద్ధి కమిటీ సభ్యులు పివిఎస్ కృష్ణారావు, డాక్టర్ అనుసూరి ప్రియాంక, జీవీవీడి మహేష్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదు, ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ హితవు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కితాబు. పోలీసులపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం, అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై నిరసన. ఆర్యపురం బ్యాంక్ ఎన్నికల్లో చల్లా ప్యానెల్ ఘన విజయం, అత్యధిక మెజారిటీ సాధించిన చైర్మన్ అభ్యర్థి శంకర్రావు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, గోదావరి వరద ఉధృతి పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.